హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఆర్సీ హాస్పిటల్. మీకు అందరికీ తెలిసిందే, హెచ్ఆర్సీ హాస్పిటల్ ఈజ్ అ డెడికేటెడ్ హాస్పిటల్ టు ట్రీట్ రుమాటిక్ అండ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. సో గౌట్ అటాక్ని మనం ఎలా ట్రీట్ చేస్తాం? సో సివియర్ అక్యూట్ అటాక్ వచ్చినప్పుడు ఇంటెన్స్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. అంటే ఆ కాలి బొటన వేలు దగ్గర ఎరుపు, వాపు, వేడి ఇవన్నీ ఉంటాయి. సో మనము ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి నార్మల్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్లో కామన్గా మనం యూజ్ చేసేటివి సింపుల్ పెయిన్ మెడిసిన్స్, అంటే డైక్లోఫెనాక్ కానీ, ఎసిక్లోఫెనాక్, నాప్రాక్సిన్, ఇండోమెథసిన్, ఎట్రికాక్సిన్. సో ఇలా యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ జనరల్గా 3 to 4 days 5 days అలా ఇస్తూ ఉంటాం ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి. కానీ ఈ గౌట్ ఉన్న వాళ్ళకి కొన్ని సందర్భాలలో కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా బ్లడ్కి సంబంధించిన జబ్బులు ఉండే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ మనము వాడలేము. వాడినా కూడా కొంచెం జాగ్రత్తగా డాక్టర్ సలహా మేరకు యూజ్ చేస్తూ ఉండాలి. సో వన్స్ ఒకసారి మనకి ఈ అక్యూట్ ఎపిసోడ్ అనేది మనం కంట్రోల్ చేసిన తర్వాత బ్లడ్లో ఉన్న యూరిక్ యాసిడ్ లెవెల్ని మనం నార్మల్కి తీసుకురావాలి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎప్పుడు కూడా 3 నుంచి 6 మధ్యలో మెయింటైన్ చేస్తే రికరెంట్గా గౌట్ అటాక్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ మనం నార్మల్గా మెయింటైన్ చేయడం కోసము మనకి ఫెబోక్సోస్టాట్ అని, అలోప్యూరినల్ అని ఇలాంటి మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ మెడిసిన్స్ కూడా మన బాడీకి తగ్గట్టు ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి అనేది మనం డాక్టర్స్ డిసైడ్ చేస్తూ ఉంటారు. సో అవి మనం స్టార్ట్ చేసేసి అవి కొద్ది రోజులు మనం వాడతాం. యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి నార్మల్గా వచ్చేంత వరకు వాటి డోస్ అడ్జస్ట్మెంట్ చేస్తూ అవి మెయింటైన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే ఈ అటాక్స్ అనేటివి ఫ్రీక్వెంట్గా రికరెంట్గా వస్తూ ఉంటాయి. సో ఈ రికరెంట్ అటాక్స్ అనేటివి మనం ప్రివెంట్ చేయడం కోసము, వీటి ప్రొఫైలాక్సిస్ కోసము కాల్చిసిన్ అనే మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటాం. కాల్చిసిన్ అనే మెడిసిన్ కూడా జనరల్గా 6 months నుంచి 2 years వరకు యూజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలలో ఈ అటాక్స్ అనేటివి ప్రివెంట్ చేయడం కోసం. ఈ మెడిసిన్స్ కంటే కూడా సపోజ్ మనకి ఇంట్లో గౌట్ అటాక్ వచ్చింది, కొంచెం తీవ్రమైనటువంటి పెయిన్ వచ్చింది, ఓవర్ నైట్ మనము పెయిన్ మెడిసిన్ వాడాలా వాడద్దా ఇది అర్థం కాదు, మన దగ్గర అవైలబుల్ లేదు. సింపుల్ హోమ్ చిట్కా ఏంటంటే మనకు ఆ పెయిన్ వచ్చిన దగ్గర ఐస్ ప్యాక్ తోటి చాలా మంచి రిలీఫ్ వస్తుంటుంది. సో ఆ పెయిన్ ఉన్న ఏరియాలో మనం కొద్దిసేపు అట్లీస్ట్ మనకు ఒక 2-3 hours వరకు రిలీఫ్ రావాలంటే ఐస్ ప్యాక్ అప్లై చేస్తే కొంతవరకు దాని అటాక్ని మనము కంట్రోల్ చేయొచ్చు. అయితే ఎప్పుడైనా కూడా ఈ గౌట్ అటాక్ మనకి స్టార్ట్ అయ్యింది అంటే ఇమ్మీడియట్గానే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి మెడికల్ అటెన్షన్ కనుక తీసుకుంటే మీరు ఇమీడియట్గా డాక్టర్ని అటెండ్ అవుతే దాని సివియారిటీని మనం కంట్రోల్ చేయొచ్చు. లేకపోతే మనం డిలే చేసామంటే ఆల్మోస్ట్ అటాక్ కూడా ప్రొలాంగ్ అయ్యి మనం ఎక్కువగా సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ గౌట్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్, గౌట్ ఉన్న వాళ్ళు చేయాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ ముఖ్యంగా ఏంటంటే డైట్లో చాలా రెస్ట్రిక్షన్స్ చేయాలి. ముఖ్యంగా ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్, మీట్ ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్గా తగ్గించాలి. సో అక్యూట్ అటాక్స్ వచ్చినప్పుడు కొద్ది రోజుల వరకు కంప్లీట్గా అవాయిడ్ చేయడం బెటర్. రెడ్ మీట్ కానీ, ఆర్గాన్ మీట్ కానీ, సీ ఫుడ్స్ కానీ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయాలి. ఆల్కహాలిక్ బెవరేజెస్కి పూర్తిగా దూరంగా ఉండాలి. ప్లస్ ఈ షుగరీ రిచ్ సోడాస్ ఉంటాయి, సో వీటిని కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఫ్రక్టోస్ కార్న్ సూప్స్ వీటిని కూడా కంప్లీట్గా మానేయాలి. వెజిటేబుల్స్ చాలా మటుకు తినచ్చు. సో ఫ్రూట్స్ కూడా మనకి కొంతవరకు మంచిదే. దీంట్లో చెర్రీస్ చాలా మటుకు ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కొంతవరకు తగ్గిస్తాయి అని చెప్తూ ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా వాటర్ కన్జంప్షన్ ఇంప్రూవ్ చేయాలి బాగా. మనకి గౌట్ అటాక్స్ వచ్చినప్పుడు మనం వాటర్ కన్జంప్షన్ బాగా ఇంక్రీజ్ చేస్తే ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కొంతవరకు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనకి ఈ రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్తో పాటు మనకి మెడిసిన్స్ కూడా తీసుకుంటూ ఉంటే మనకి ఈ గౌట్ అటాక్స్ అనేటివి మనం చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు. ప్లస్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. బట్ ముఖ్యంగా ఎక్సెస్ ఫాస్టింగ్ కూడా సమ్టైమ్స్ గౌట్ అటాక్స్ని కాజ్ చేస్తూ ఉంటుంది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా అందుకనే గౌట్ అటాక్స్ ఉన్న వాళ్ళకి మనము నో ఫాస్టింగ్, నో ఫీస్టింగ్ అని చెప్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకి ఈ గౌటీ ఆర్థరైటిస్ గురించి, యూరిక్ యాసిడ్ గురించి మీకు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ రైట్ ఇన్ అవర్ కామెంట్ బాక్స్. అవి మనం చూసి నెక్స్ట్ ఎపిసోడ్స్లో విల్ ట్రై టు అడ్రస్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.